రాజమౌళి గారు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి మనం చిన్న సినిమా తీద్దాం, చాలా చిన్న సినిమా తీద్దాం, లో బడ్జెట్ బాగా టైట్ ప్లాన్ చేద్దాం, నాకు చిన్న కథ ఉందని మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక చెప్పినాక ఇది చిన్నది కాదు, బాగా తీయాలా, దీన్ని తను అనుకున్నది జనాన్ని బిలీవ్ చేయించాలంటే బాగా తీయాలని చెప్పి సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. తను రోజు సీజీ షూటింగ్ జరుగుతూ ఉంటే సాయంకాలం వెళ్ళి పొద్దున వెళ్ళి ఆ సీజీ దగ్గర ఆ ఫ్లైన్ క్రియేట్ చేస్తూ ఉండే కష్టం చూసేవాడిని. ఆ ఏగ ఎలా ఉండాలా, న్యాచురల్ ఏగలాగా ఉంటే ఒక ప్రాబ్లము, ఆర్టిఫిషియల్ అయితే ఒక ప్రాబ్లము, దాన్ని ఎలా సెట్ చేయాలని చెప్పి వాజ్ గోయింగ్ త్రూ అ ప్రాబ్లం. సరే, ఒక 7-8 నెలల తర్వాత ఒక మంచి ఏగ తయారైంది, దీంతో చేయొచ్చని. ఈ ఏగ ఎన్ని వేషాలు వేయగలదో, ఈ ఏగ చేతులు కదులుతాయా, కాళ్ళు కదులుతాయి, ఇవన్నీ చేస్తూ ఉండి ఇది ఒకరోజు జరిగింది కాదు, ఓవర్ 1 year ఇవన్నీ జరిగినాయి. ఎవరు ఆపలేరు, ఇది జనానికి చూపెడితేనే చాలని చెప్పి మామూలుగా తొందరగా రిలీజ్ చేద్దాం, సమ్మర్ సీజన్ పోదు, ఏ సీజన్ అయినా పర్లేదమ్మా, ఇంకో 4 నెలలు ఉన్నాయి, మనం ఈ సినిమాని అప్పుడే చేద్దాం